రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ మాట్లాడకూడదా అనుకుంటున్న ఏదో ఒక సంఘటన మాట్లాడేటట్టు చేస్తాం. ఈసారి ఇవాళ మన టాపిక్ పాకిస్తాన్ ఆర్మీ మీద. పాకిస్తాన్ సైన్యం ఒక విధంగా పాకిస్తాన్ని ఒక్కటిగా ఉంచుతున్న దాంట్లో పాకిస్తాన్ సైన్యం పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, వాళ్ళకి ఒక దేశంగా ఉండటానికి కావలసిన లక్షణాలు ఏవి పాకిస్తాన్కి లేవు. అందుకనే బంగ్లాదేశ్ విడిపోయింది. దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఏది లేవు పాకిస్తాన్కి. మతం పేరుతో దేశాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారండి? అది ఎక్కడ జరగదు కదా. సో ఇవాళ దాంతో ఏమైపోయింది, ఎప్పటికప్పుడు సంక్షోభం వస్తూ ఉంది. సంక్షోభం నుంచి గట్టెక్కటానికి పాకిస్తాన్ సైన్యం పూనుకుంటా ఉంది. అంటే అనుకోకుండా పాకిస్తాన్లో సివిలియన్స్ మీద కన్నా కూడా, రాజకీయ నాయకుల మీద కన్నా కూడా ఆర్మీ మీద బెటర్ ఇమేజ్ ఉంది జనాలకి. పాకిస్తాన్ ఆర్మీ అంటే అదొక రకమైనటువంటి మాకు రక్షణగా ఉంటుందనేటువంటి భావన పాకిస్తాన్ ప్రజలకు ఉంది. జాగ్రత్తగా వినండి. కాకపోతే ఇది నిన్నటి మాట, నేటి మాట కాదు. ఎందుకనంటే 2022 ఇమ్రాన్ ఖాన్ని తొలగించటంలో పాకిస్తాన్ సైన్యం పాత్ర చాలా ఎక్కువగా ఉంది. పెద్ద ఆందోళన జరిగింది, తెలుసు కదా మీకు. ఎక్కడ దాకా వెళ్ళిందంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఇళ్లల్లోకి చొరబడి గొడవ చేశారు ఆందోళనకారులు. అంటే ఎప్పుడు జరగలేదు ఇట్లా. మిగతా రాజకీయ నాయకుల మీద కోపం ఉండొచ్చు, కానీ సైన్యం మీద ఎప్పుడు కూడా పాకిస్తాన్ జనాల కోపం లేదు. అంటే మన భారత యాంగిల్లో ఆలోచించవద్దు, వాళ్ళ ప్రజల యాంగిల్లో ఆలోచించండి. అటువంటిది మొట్టమొదటిసారి క్రెడిబిలిటీ లోయెస్ట్ స్టెబ్లోకి వచ్చింది పాకిస్తాన్ ఆర్మీది. దానికి తోడు 2024 ఎన్నికల్ని మ్యానిపులేట్ చేసింది ఆర్మీ అనేది జనం నమ్ముతున్నారు. మన దగ్గర వదిలిపెట్టండి, జనం నమ్ముతున్నారు. ఏది ఇది, ఇది పాకిస్తాన్ ఆర్మీ మ్యానిపులేట్ చేసిందని. నిజానికి పాకిస్తాన్లో ప్రతి ఎన్నికని వాళ్ళ కంట్రోల్లోనే జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి జనంలోకి బాగా తెలిసిపోయింది పాకిస్తాన్ సైన్యం ఏ విధంగా చేస్తుందనేది. సో 2022 నుంచి పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఇవాళ జరుగుతున్నది అది. మొత్తం మీద దీంతో, ఎందుకంటే చాలా ఉన్నాయండి దీనికి కారణాలు. ఓవర్ ఏ పీరియడ్ పాకిస్తాన్ సైన్యమే మొత్తం కంట్రోల్ చేసుకోవటంలో అసలు అన్ని వాళ్ళకి లేని వ్యాపారం లేదండి పాకిస్తాన్ సైన్యానికి. ట్రస్ట్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ రిటైర్డ్ పీపుల్ అంతా ఆ ట్రస్ట్లో ఉంటారు. సో వాళ్ళు ఏంటి, మీకు పై దగ్గర నుంచి కింద దాకా ప్రతి వ్యాపారం వాళ్ళ చేతిలో ఉంటుంది. పెట్రోల్ బంకులు వాళ్ళయ్యే, గ్యాస్ నిక్షేపాలు వాళ్ళయ్యే. అసలు మీరు చెప్పండి, ఏది ఏది లేదు, ప్రతి వ్యాపారం వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే ఒక వ్యాపార సంస్థలాగా మారింది అది, మిలిటరీ లా కన్నా కూడా. సో అటువంటిది అక్కడ దాకా ఎందుకు, ప్రభుత్వంలో నీకు ఫారిన్ పాలసీ డిసైడ్ చేసేది వాళ్ళే, సివిలియన్ ప్రభుత్వం కాదు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని డిసైడ్ చేసేది వాళ్ళే, పాకిస్తాన్ సైన్యం. సో అసలు పాకిస్తాన్ సైన్యం లేకుండా లేదు. దానికి ఇవాళ తోడైన ఏంటి, బెలూచిస్తాన్లో జరిగిన మొన్న జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ జనాల్ని షేక్ చేసింది. సైన్యాన్ని షేక్ చేసింది, జనాన్ని షేక్ చేసింది. మరి ట్రైన్స్ను కూడా హైజాక్ చేయగలరా? అది అంతమంది మిలిటరీ దాంట్లో ఉంది. అట్లనే ఖైబర్ పఖ్తూన్వాలో తాలిబాన్లని కంట్రోల్ చేయటం వీళ్ళకి సాధ్యం కావట్లేదు. అంటే ఆ రెండు ప్రావిన్సెస్లో ఎక్కువ భూభాగం పూర్తిగా వీళ్ళ అధీనంలో లేదు. దీనికి తోడు ఇటీవల ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఇదే పద్ధతుల్లో జరుగుతున్నాయి ఆందోళన. నిన్నటికి నిన్న ఆ మంగళా డ్యామ్ దగ్గర పిఓజికే వాళ్ళు ఆందోళన చేస్తూ, యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ వాళ్ళు, అసలు ఇది మీరు పరిష్కరించకపోయేటట్టయితే పాకిస్తాన్ సైన్యాన్ని మేము ఏం చేస్తామో తెలియదు, ఆ మంగళా డ్యాంలో అందరిని పూర్తి చేస్తామని చెప్పారు, పడేస్తామని చెప్పారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇది. సో ఇవాళ అంటే ఏంటి,
మీకు ఎక్కడ లేదు చెప్పండి. అశాంతి అనేది పూర్తిగా జనంలోకి వచ్చేసిందండి. ఆర్థిక పరిస్థితి బాగలేదు. రాజకీయ పరిస్థితి బాగలేదు. మీకు ఇవాళ దీంతోటి సెక్యూరిటీ భద్రత లేదు వాళ్ళకి. సో పాకిస్తాన్‌లో జనానికి ఇవాళ ఎంత అశాస్తి అంటే ఎప్పుడూ లేనంత క్లైమాక్స్‌లో ఉంది ఇవాళ పాకిస్తాన్‌లో అశాంతి. ఒకనాడు బంగ్లాదేశ్‌లో ఆ పద్ధతిలో వచ్చింది తప్పితే పాకిస్తాన్‌లో ఎప్పుడు రాలేదు. రెండో వైపు ఇప్పుడు నా టాపిక్ ఇది. రెండో వైపు ఇన్ని ఉన్నా కూడా పాకిస్తాన్ నిలబడటానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం ఉందని చెప్పాను కదా ఒకనాడు. ఇవాళ పాకిస్తాన్ సైన్యంలోనే కొంతమంది అధికారులు ఓ పెద్ద లేఖ రాశారు ఆర్మీ చీఫ్కి. కల్నల్సు, మేజర్సు, కెప్టెన్సు అందరూ కలిపి ఒక పెద్ద లేఖ రాశారు. అసలు అసలు మీరు సైన్యాన్ని నడుపుతున్నారా? భ్రష్టు పట్టిస్తున్నారా? వాళ్ళు మొత్తం ఇది చేశారు, కోట్ చేశారు. మీరు రాజకీయ కార్యకలాపాలను సప్రెస్ చేస్తున్నారు. ఏదో కొత్తగా జరిగినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది పాకిస్తాన్లో మొదటి నుంచి అలవాటే. రెండోది, ఎన్నికల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అసలు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి వీధుల మీద ప్రదర్శనలు చేస్తే వాళ్ళని నానా దారుణంగా హింసిస్తున్నారు. వాళ్ళు రాసినటువంటి లేఖలు నేను చెప్తుంది. పాకిస్తాన్ జర్నలిస్టులను నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ తోటి అసలు బెలూచిస్తాను మీ కంట్రోల్లో లేకుండా పోయింది. మీరు ఇంక పనికిరారు. మీరు దిగిపోండి. మీరు దిగిపోకపోతే మేమే యాక్షన్ తీసుకుంటామని ఒక లేఖ రాసినట్టుగా చాలా ఇదో పెద్ద సంచలనమైంది. ఇది 2 రోజుల నుంచి పాకిస్తాను అంటే ఇది అవునా కాదా అనుకోవటానికి మనకొస్తున్న వార్తా సంస్థలు, భారతీయ వార్తా సంస్థ ఇచ్చినటువంటిది క్రెడిబుల్ సంస్థ, సిఎన్ఎన్ న్యూస్ 18, CNBC 18 ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి ధృవీకరణ తీసుకున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఏదో రోమర్ రాంగానే మనం చేయాల్సిన పని లేదు. సో ఆ స్థాయిలో ఇవాళ పాకిస్తాన్ సైన్యం డివైడ్ అయిపోయింది. అంటే ఏంటి? ఒకనాడు ఉన్న జనంలో అశాంతి ఇవాళ సైన్యంలోనూ అశాంతి వచ్చింది. అంటే జనంలో అశాంతి వచ్చి సైన్యంలో అశాంతి వస్తే ఒక దేశం ఎట్లా నిలబడుతుంది? అది ఇవాళ పర్టికులర్గా ఇంకొకటి మీకు చాలామందికి తెలుసో లేదో, జఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ తర్వాత దాదాపు 2.5 వేల మంది పాకిస్తాన్ సైన్యం నుంచి రాజీనామా చేశారు మూకమ్మడిగా. అదే సంక్షోభం అనుకుంటే ఇప్పుడు అసలు ఈ లెటరు ఇంకో పెద్ద సంక్షోభాన్ని తలపిస్తూ ఉంది. అంటే పాకిస్తాన్ మొత్తం ఒక అగ్ని గుండంలాగా తయారైంది. ఎప్పుడు బద్దలవుతుందో, ఎలా బద్దలవుతుందో వేచి చూడటం తప్పితే మనం చేసేదేం లేదు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.